ప్రతిరోజుకన్నా ముందే సముద్రం మేల్కొంటుంది. ఒక అందమైన ఉదయం అర్జున్ నెమ్మదిగా సముద్రతీరంలో నడుస్తున్నాడు. అలలు అతని కాళ్లను తాకుతూ చిన్న రహస్యాలు చెబుతున్నట్టుగా అనిపించాయి. అర్జున్కు సముద్రమంటే చాలా ఇష్టం. ఎందుకంటే మన మాటలు చెప్పకపోయినా మన మనసును అర్థం చేసుకునేది సముద్రమే కదా. ఆ రోజు తీరమంతా ఆనందంతో నిండిపోయింది. పిల్లలు నీళ్లలో ఆడుతున్నారు, కుటుంబాలు నవ్వుతూ గడుపుతున్నాయి. అప్పుడు ఒక్కసారిగా ఒక సంతోషమైన స్వరం వినిపించింది. ఏయ్, ఈరోజు సముద్రం చాలా హ్యాపీగా ఉంది కదా. చిన్న పడవ సాగరిక మీద నారింజ రంగు లైఫ్ జాకెట్ వేసుకుని విజయ్ చేతులు ఊపుతూ నవ్వాడాడు. అర్జున్ కూడా నవ్వాడు. అవును, ఒంటరిగా లేకపోవటం వల్లే కావచ్చు. విజయ్ అర్జున్ను పడవలోకి పిలిచాడు. ఇద్దరూ అలలమీద ప్రయాణం మొదలుపెట్టారు. పడవ ఊగిసలాడుతూ పాపాయిలా ఊయలలో ఉన్నట్టు అనిపించింది. వాళ్లు నవ్వుకున్నారు, కలలు పంచుకున్నారు. ఏమీ మాట్లాడకుండానే మనసులు మాట్లాడుకున్న క్షణాలు కూడా ఉన్నాయి. సూర్యుడు నెమ్మదిగా అస్తమిస్తున్నప్పుడు ఆకాశం బంగారు రంగులో మెరిసింది. అప్పుడు అర్జున్ ఒక విషయం అర్థం చేసుకున్నాడు. కొన్ని స్నేహాలు ఎక్కువ రోజులు పరిచయం ఉండాల్సిన అవసరం లేదు. ఒక నిజమైన క్షణం చాలు. ఆ రోజునుంచి తీరాన్ని తాకే ప్రతి అలలో నవ్వు, స్నేహం మరియు ఒక చిన్న వాగ్దానం దాగి ఉంది. జీవితం ఎక్కడికి తీసుకెళ్లినా వాళ్ల స్నేహం మాత్రం సముద్రంలా తిరిగి తిరిగి తీరానికి చేరుకుంటూనే ఉంటుందే. నిజమైన స్నేహం సముద్రంలా నిశ్శబ్దంగా లోతుగా ఉంటుందే.